చిన్న చేప పెద్ద చేప ఒక కథ చెప్పుకుందామండి. పూర్వం అవంతిపుర రాజ్యాన్ని ఆనుకొని దట్టమైన అడవి ఉండేది. అందులో ఓ చిన్న నీటి మడుగు ఉండేది. దాని నిండా చేపలుండేవి. కాస్త దూరంలోనే నది ఉండటంతో ఈ మడుగు గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఆఖరికి పక్షులకు కూడా ఈ మడుగు ఆచూకీ తెలిసేది కాదు. ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజు ఈ మడుగు ఒక కొంగ కంటపడింది. ఇంకేం, మడుగు నిండా చేపలే, తన పంట పండిందని కొంగ సంబరపడింది. గుట్టు చప్పుడు కాకుండా కొంగ రోజు ఆ మడుగులోని చేపల్ని తినసాగింది. కొన్ని రోజుల్లోనే చేపల సంఖ్య బాగా తగ్గింది. ఓ రోజు చేపలన్నీ ఈ విషయమై సమావేశమయ్యాయి. ఎలా అయినా సరే కొంగ పేడ విరగడయ్యేలా చేయాలనుకున్నాయి. ఆలోచించగా ఓ చిన్న చేపకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. మిగతా చేపలకు అదెంతో నచ్చింది. మరుసటి రోజు ఎప్పటిలానే కొంగ వచ్చింది. మడుగులో చేపలన్నీ పైకి తేలి ఉన్నాయి. కొంగ కాస్త ఆశ్చర్యపోయింది. తర్వాత అమ్మయ్య, వేటాడే శ్రమ తప్పింది, ఈ చేపలన్నీ ఎంచక్కా తినేస్తా అనుకుంది. ఇంతలో ఓ పెద్ద చేప టపటపా కొట్టుకుంటూ కొంగ దగ్గరికి వచ్చింది. దాన్ని తిందామనుకున్న కొంగ వల్ల కాదు. అంత పెద్దగా ఉంది ఆ చేప. కొంగ, మిత్రమా, మాకో సాయం చేస్తావా? నిన్న శత్రుదేశపు సైనికులు ఈ నీటిలో కాలకూట విషం కలిపారు. అందుకే ఈ మడుగులోని చేపలన్నీ చచ్చిపోయాయి. నేను కూడా కొనప్రాణంతో ఉన్నా. మా శరీరాలు ఇలాగే కుళ్ళిపోతే మా ఆత్మలకు శాంతి ఉండదు. దయచేసి మమ్మల్ని అందరినీ తినేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా చెయ్యవా అని అడిగింది. మిమ్మల్ని తింటే మీరు స్వర్గానికి పోవడం కాదు, ఆ విషం వల్ల నేను చచ్చిపోతాను అనుకుంటూ కొంగ రివ్వున ఎగిరిపోయింది. ఇంకెప్పుడు ఆ మడుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తమ ఉపాయం ఫలించినందుకు చేపలు సంతోషించాయి. హాయిగా ఆ మడుగులో కాలం గడిపాయి.